గుడ్ మార్నింగ్ ఆల్. నేను డాక్టర్ జ్యోతిర్మయ్, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సంగారెడ్డి. ఈరోజు నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమేమి స్కాన్స్ చేయాలి అనేది మీతో డిస్కస్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈస్ పాజిటివ్, ప్రెగ్నెన్సీ అనేది యూరిన్ టెస్ట్లో కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేషెంట్కి స్కాన్ చేసి ప్రెగ్నెన్సీని లొకేట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. అది బెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటే 5 to 8 వీక్స్లో చేయాలి. దీన్నే డేటింగ్ స్కాన్ అని అంటారు, తర్వాత వయబిలిటీ స్కాన్ అని కూడా అంటారు. సో ఈ టైంలో ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది విత్ ఇన్ ద యూట్రస్ ఉందా, తర్వాత చిన్న ఫీటల్ నోడ్ ఫామ్ అవుతుందా, ఎంత జెస్టేషన్ ఏజ్ ఉంది, హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఈ వయబిలిటీ స్కాన్ అనేది చేసినప్పుడు మనకి ఈ కొంతమంది పేషెంట్స్కి డేట్స్ అనేవి కరెక్ట్గా తెలియకుండా ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళకి డేటింగ్ కూడా మనకి వాళ్ళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ ఎంత జెస్టేషనల్ ఏజ్ ఉంది దీన్ని బట్టి మనం వాళ్ళ డెలివరీ డేట్ని కూడా ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. సో ఆఫ్టర్ వయబిలిటీ స్కాన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ ఎన్టీ స్కాన్. ఈ ఎన్టీ స్కాన్ అనేది అందరూ చేయించుకోవాలా, కంపల్సరీయా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఎన్టీ స్కాన్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఎస్పెషల్లీ మేనరికాలు ఉండి, కాన్సాంగ్యునిటీ ఉండి, ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ మోర్ దాన్ 30 years ఉండే వాళ్ళకి మీరు కంపల్సరీ ఈ ఎన్టీ స్కాన్కి రావాల్సి ఉంటుంది. సో అందరూ చేయించుకోవడం అనేది బెస్ట్. ఈ ఈ ఎల్డర్లీ పేషెంట్స్ మాత్రం అస్సలు ఎన్టీ స్కాన్ని మిస్ చేయకూడదు. సో ఎన్టీ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ విల్ డిటెక్ట్ ద క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో మెయిన్గా డౌన్ సిండ్రోమ్ని డిటెక్ట్ చేయడానికి ఎన్టీ స్కాన్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎన్టీ స్కాన్ అనేది ఎప్పుడు చేస్తారు? ఇట్ ఈస్ డన్ అట్ 11 to 14 weeks ఆఫ్ జెస్టేషన్ ఏజ్. 11 నుంచి 14 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్ చేయాలి. ఒక రేడియాలజిస్ట్ దగ్గర చేయించుకోవడం మంచిది. సో ఎన్టీ స్కాన్ చేసేటప్పుడు ట్రాన్స్ అబ్డామినల్ అంటే పొట్ట మీద నుంచి స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఈ స్కానింగ్లో ఏంటంటే పేషెంట్కి ముందుగా ప్రయర్గా మనము ఫలానా టైంలో మీరు స్కాన్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఎందుకంటే ఆఫ్టర్ 14 weeks వస్తే ఎన్టీ స్కాన్ అనేది చేయడానికి కుదరదు, బిఫోర్ 11 weeks కూడా చేయడానికి కుదరదు. సో యూ హ్యావ్ టు గివ్ ఒక డేట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ డేట్ని ఫాలో అయ్యి స్కాన్కి వచ్చి స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎన్టీ స్కాన్ చేసేటప్పుడు ఏమేమి చూస్తాము అనేది ఎన్టీ స్కాన్లో నేను చెప్తాను మీకు. ఎన్టీ స్కాన్లో న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే మెడ కింద, బేబీ మెడ వెనుక భాగంలో ఉండే స్కిన్ యొక్క థిక్నెస్ని మెజర్ చేస్తాము. అది స్కాన్లో మనకి ఒక థిక్గా ఉందా, థిన్గా ఉందా అనేది తెలుస్తుంది. మెడ కింద భాగంలో ఉండే ఫ్లూయిడ్ కలెక్షన్ ఏమైనా ఉందా అనేది కూడా చూడడం జరుగుతుంది. సో ఈ స్కిన్ థిక్నెస్ ఏంటంటే మనకి ఎక్కువ ఉంది, మోర్ దాన్ 3 millimeters ఉంది అంటే అది కొంతవరకు మనకి ఏమైనా అబ్నార్మాలిటీయా అనేది ఒక సస్పిషన్ని రైజ్ చేస్తుంది. అదే 14 weeks తర్వాత కూడా ఎన్టీ స్కాన్ చేయించుకోవచ్చా అంటే ఈ థిక్నెస్ అనేది తర్వాత మనకి ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకంటే లింఫాటిక్ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది కలెక్షన్ అనేది. సో మనకి ఇంపార్టెన్స్లోకి రాదు ఇది. సో ఇక్కడ ఈ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ని బట్టి న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనేది ఎంత ఉంది అనేది ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది. సో ఎన్టీ స్కాన్లో న్యూకల్ ట్రాన్స్లూసెన్సీతో పాటు మనము ఇంకా నేజల్ బోన్ ఉందా అనేది చూడాలి. నేజల్ బోన్ అనేది కనిపించకపోతే, యాబ్సెంట్ నేజల్ బోన్, న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ మోర్ దెన్ 3 millimeters ఉంది అంటే కంపల్సరీ దెర్ ఈస్ ఎ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ దట్ దిస్ బేబీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. సో ఇంకా ఏం చూస్తాము, ఈ ఓన్లీ నేజల్ బోన్ అండ్ న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్సే కాకుండా మనము ఈ ఫేషియల్ ప్రొఫైల్ ఎలా ఉందో చూస్తాము, ఎఫ్ఎంఎఫ్ అనే యాంగిల్ ఎలా ఉందో చూస్తాము, తర్వాత ఐబాల్స్ ఎలా ఉన్నాయో చూస్తాము, తర్వాత స్పైన్ ఎలా ఉందో చూస్తాము, బ్రెయిన్ ఎలా ఉందో చూస్తాము, తర్వాత 4 heart chamber, మన హార్ట్ చేంబర్స్ 4 chambers కరెక్ట్గా అయినాయా, కరెక్ట్గా రెడీ అయినాయా లేదో చూస్తాము.
తర్వాత ట్రైకస్పిడ్ ఫ్లో ఎలా ఉందో చూస్తాం. ఎనీ అబ్నార్మల్ ట్రైకస్పిడ్ ఫ్లో ఉంటే కనుక ఈ మనకి ఏమైనా కార్డియాక్ ఎనామలీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లింబ్ బోన్స్ ఎలా తయారైనాయో చూస్తాము. తర్వాత కార్డ్ ఇన్సర్షన్ అనేది కరెక్ట్గా అయిందా లేదా అనేది చూస్తాము. తర్వాత స్టమక్ బబుల్ అనేది నార్మల్గా వచ్చిందా, యూరినరీ బ్లాడర్ అనేది నార్మల్గా వచ్చిందా, ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. ఎన్టీ స్కాన్లో ఇవన్నీ పాయింట్స్ని కూడా మనం అసెస్ చేయడానికి అవుతుంది. ఇంకా ప్లసెంటా అనేది ప్రాపర్గా ఉందా లేదా, తర్వాత లో లయింగ్ ఉందా, కిందికి ఉందా, ప్లసెంటా ఆల్మోస్ట్ కవరింగ్ ద ఆస్ ఉందా, ఇవి కూడా మనకి తెలుస్తాయి. ఇంకా సర్వైకల్ లెంత్, సర్విక్స్ అనేది నార్మల్ లెంత్ ఉందా, లేకపోతే షార్ట్ ఉందా, లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉందా, లేకపోతే ఓపెన్ ఆస్ ఉందా. ఓపెన్ ఆస్ ఉంటే అబార్షన్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సర్వైకల్ లెంత్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉంటే వీళ్ళకి ఫాలో అప్ చేసి నెక్స్ట్ అర్లీ టిఫా స్కాన్ 16 వీక్స్లో చేసి అవసరం అనుకుంటే వెంటనే వాళ్ళకి సర్వైకల్ స్టిచ్ వేసి కంప్లీట్ రెస్ట్ పైన పెట్టి దాన్ని ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో ఇంకా కార్డ్ ఇన్సర్షన్ కూడా ఎలా ఉంది చూడాలి. సో ట్రిపుల్ వెసల్ కార్డ్ ఉందా, డబుల్ వెసల్ కార్డ్ ఉందా. ఒకవేళ డబుల్ వెసల్ కార్డ్ ఉంటే రీనల్ ఎనామలీస్ కానీ అసోసియేటెడ్ కార్డియాక్ ఎనామలీస్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎన్టీ స్కాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్. మీరు ఎవరు మిస్ అవ్వకూడదు. తప్పకుండా 11 to 14 వీక్స్లోనే చేయించుకోవాలి. ఒకవేళ మేనరికం కానీ తర్వాత ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ కానీ ఉంటే మాత్రం వాళ్ళు మరీ ఇంపార్టెంట్గా చేయించుకోవాలి. సో ఎన్టీ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము బ్రెయిన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా మనము రూల్ అవుట్ చేసుకోవచ్చు. కొన్ని స్పైనా బైఫిడాలు, ఒంఫెలోసీల్ ఇవన్నీ కూడా ఈ టైంలో పికప్ అయిపోతాయి. నెక్స్ట్ కమింగ్ టు డబుల్ మార్కర్ టెస్ట్. ఎన్టీ స్కాన్ చేసిన తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్క పేషెంట్ కూడా డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎప్పుడైతే ఎన్టీ స్కాన్ కంబైన్డ్ విత్ డబుల్ మార్కర్ టెస్ట్ ఈ రెండు కలిపినప్పుడే మనకి ఈ డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది మనకి రూల్ అవుట్ అయిపోతుంది. సో ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటంటే మదర్ బ్లడ్ కొంచెం డ్రా చేసి బయోకెమికల్ టెస్ట్కి పంపిస్తారు. ఈ డబుల్ మార్కర్లో ఏంటంటే బీటా హెచ్సిజీ అండ్ పాపే ఈ రెండు కూడా టెస్ట్ చేస్తారు. ఈ డబుల్ మార్కర్ రిపోర్టు లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అని డిస్కస్ చేస్తాము. సపోజ్ ఎన్టీ స్కాన్ నార్మల్గా ఉండి డబుల్ మార్కర్ లో రిస్క్లో ఉంటే దీంట్లో డౌన్ సిండ్రోమ్ అనే రిస్క్ రూల్ అవుట్ అయిపోతుంది. ఒకవేళ ఎన్టీ స్కాన్ నార్మల్గా ఉండి డబుల్ మార్కర్లో ఇంటర్మీడియట్ రిస్క్ కానీ హై రిస్క్ కానీ వచ్చినప్పుడు అది డౌన్ సిండ్రోమ్ వచ్చేసింది అని భయపడాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఎన్ఐపిటి అనే టెస్ట్ ఉంటుంది. సో ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో ఎన్ఐపిటి టెస్ట్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఆమ్నియోసెన్సిస్ కానీ కోరియానిక్ విల్లస్ బయాప్సీ కానీ చేసేవాళ్ళు. ఈ కోరియానిక్ విల్లస్ బయాప్సీ, ఆమ్నియోసెన్సిస్ ఈ టెస్ట్లు ఏంటంటే ఇన్వేజివ్ టెస్ట్లు. అంటే ఒక చిన్న నీడిల్ అనేది గర్భాశయంలో పంపించి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని కానీ కోరియానిక్ విల్లస్ని కానీ శాంపుల్ తీసుకొని దాన్ని టెస్ట్కి పంపించేవాళ్ళు. ఆ టెస్ట్ వల్ల ఏంటంటే నీడిల్ లోపలికి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల రిస్క్ ఆఫ్ అబార్షన్ పెరిగిపోవచ్చు, లేకపోతే ప్లసెంటా ఇంజురీ అవ్వచ్చు, బేబీకి ఇంజురీ అవ్వచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఇన్వేజివ్ టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి నాన్ ఇన్వేజివ్ టెస్ట్ కూడా వచ్చినాయి. అదేంటంటే ఎన్ఐపిటి అనే టెస్ట్. ఎన్ఐపిటి అనే టెస్ట్ ఏంటంటే నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్. దీంట్లో ఏంటంటే ఏదైతే బ్లడ్, ఫీటల్ బ్లడ్, మదర్కి ఏదైతే బ్లడ్ వస్తుందో క్రాసింగ్ ద ప్లసెంటా, ఈ ప్లసెంటాని క్రాస్ చేసుకొని ఫీటల్ సెల్స్ కొన్ని మటర్నల్ సర్క్యులేషన్ మదర్ బ్లడ్లోకి వస్తాయి. సో ఈ మెటర్నల్ బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్న ఫీటల్ సెల్స్ని మనము మదర్ బ్లడ్ శాంపుల్ డ్రా చేసి టెస్ట్ చేసినప్పుడు ఏదైతే అబ్నార్మాలిటీ ఉంటుందో అది మనము డిటెక్ట్ చేయగలుగుతాం. సపోజ్ ఎన్ఐపిటిలో నార్మల్ వస్తే కనుక మనము డౌన్ సిండ్రోమ్ ఏమీ లేదు అన్నట్టుగానే మనం కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో నాట్ ఓన్లీ డౌన్ సిండ్రోమ్, ఇంకా అదర్ సిండ్రోమ్స్ లైక్ టర్నర్స్, పటావ్స్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా ఎన్ఐపిటి టెస్ట్లో మనము డిటెక్ట్ చేయొచ్చు.
సో ఇంత యూస్ఫుల్ టెస్ట్, ఇంత ఇంపార్టెంట్ టెస్ట్ కాబట్టి మీరు ఎవ్వరూ మిస్ చేసుకోకుండా తప్పకుండా మీ డాక్టర్ అడ్వైస్ చేస్తే కనుక ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.